ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రయాణికులకు రైల్వే శాఖ త్వరలోనే తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. విశాఖపట్నం బెంగళూరు మధ్య అత్యంత ఆధునిక వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు దక్షిణ కోస్ట్ రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వారంలో 6 రోజుల పాటు ఈ సర్వీస్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత రైలు మార్గం ఈ రైలు విశాఖపట్నంలో ప్రారంభమై దువ్వాడ, విజయవాడ, ఖమ్మం, గుంటూరు, నంద్యాల, గుంతకల్, ధర్మవరం మీదుగా బెంగళూరుకు చేరుకుంటుంది. ప్రతిపాదిత వేళలు: విశాఖపట్నం బెంగళూరు వందే భారత్ రైలు రాత్రి 8:15 విశాఖపట్నంలో బయలుదేరి తెల్లవారుజామున 4:40 నంద్యాల, ఉదయం 7:30 ధర్మవరం, ఉదయం 10 బెంగళూరుకు చేరుకుంటుంది. అలాగే బెంగళూరు విశాఖపట్నం రాత్రి 8 బెంగళూరులో బయలుదేరి రాత్రి 10:30 ధర్మవరం, రాత్రి 1:20 నంద్యాల, మరుసటి రోజు ఉదయం 10 విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సర్వీస్ కోసం 20 కోచ్లతో కూడిన 2 వందే భారత్ స్లీపర్లను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదన దశలోనే ఉంది. సంబంధిత రైల్వే జోన్లు, డివిజన్ల నుంచి సాధ్యాల నివేదికలు వచ్చిన తరువాత రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ రైలు పట్టాలెక్కితే విశాఖ, విజయవాడ, గుంటూరు, నంద్యాల, ధర్మవరం ప్రాంతాల ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన రాత్రిపూట ప్రయాణానికి అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా మారనుంది.